హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీపీకే బ్లాగ్స్. సో ఇవాళ ఏంటి ప్లాన్ అంటే సమ్మర్ కదా. సో సమ్మర్లో స్పెషల్ తాటి ముంజలు అండ్ మ్యాంగోస్. సో హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళబోతున్నా, డిఫరెంట్ డిషెస్ ట్రై చేయబోతున్నా, లైక్ ఓన్లీ డిజర్ట్స్ విత్ మేడ్ ఆఫ్ తాటి ముంజలు అండ్ మ్యాంగోస్. సో వాటిని తిని వాటి రివ్యూ మీకు. సో ఏ ప్లేస్కి వెళ్తున్నా అంటే ఐ డోంట్ నో, మా ఫ్రెండ్ కూడా వస్తుంది. సో తను నేను అండ్ అదర్ వీఆర్ గోయింగ్ టు ట్రై సమ్ డిజర్ట్స్ మేడ్ ఆఫ్ తాటి ముంజలు అండ్ మ్యాంగోస్. అండ్ ఆ ప్లేస్ని రివ్యూ అవ్వబోతున్నాం, డిషెస్ని రివ్యూ అవ్వబోతున్నాం. సో స్టార్ట్ అయిపోతున్నా. విష్మిలా సో దట్ నా కడుపు ఖరాబ్ కాకుండా ఉండడానికి ఆ డిషెస్ ట్రై చేసేస్తున్నాక ఇప్పటివరకు అయితే ఉన్న రివ్యూస్ బట్ అయితే దే ఆర్ గుడ్ అని అన్నారు. సో మనము చూద్దాం, మనం ఇద్దాం, ఏం పోయేది స్టోరేజ్ తప్ప. సో ఇదే గాయస్ మనం వెళ్ళబోతున్నా బండి. లెట్స్ గో. ఉంటారు అడ్డం వస్తారు రోడ్డు మీద పోతున్నాను. అండ్ ఫ్రెండ్స్ రోడ్ మీద 10 minutes వెయిట్ చేయించింది, వస్తున్నా అని తెలిసి కూడా 10 minutes అయితే వేడి ఉందిగా, ఎండ లేకపోతే అమ్మా. ఏం చేస్తున్నా వెనకాల కూర్చొద్దుగా ఎంజాయ్ చేస్తుంది ఈ ట్రాఫిక్లో. నేను పోతున్నా, నాకు లొకేషన్ చెప్తున్నాను. నిన్నాబద్దాలు లెఫ్ట్ అంట, లెఫ్ట్ 1/2 కిలోమీటర్ అవతల ఉంటే నేను ఇప్పుడే వస్తుంది. లెఫ్ట్ 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 అని అడుగుతుంది. ఆ లెఫ్ట్ ఎన్నో ఉంది, ముందు చెప్తుందంట. అదే 1/2 కిలోమీటర్ ముందు మధ్యలో 2-3 లెఫ్ట్ వస్తుంది. అది ఉందంట. ఇడ్లీ గ్యాస్, ఇంట్లో ఇడ్లీ పెడితే తినరు, బయట 20 రూపీస్ ఇడ్లీ వదిలేసి ఇది ఎంత ఎక్స్పాప్సీ 250 ప్లస్ ఇడ్లీ పెట్టి కొని తింటున్నాం. పాష్ ఉంటాయి లెక్కలన్నీ. తిని చెప్పు ఎట్లుంది, తిని చెప్పాలి ఎట్లుంది. మొత్తం పొడి పైకి వెళ్ళి పాష్గా పొడి వేసి చిన్నగా క్యూట్గా ఇడ్లీలు చేసిస్తే 200. డైరెక్ట్ ఇడ్లీ ఎట్లా వస్తుంది అట్లా తింటే అట్లా పాష్గా తినాలి ఫ్రెండ్స్. ఇట్లా కట్ చేయాలి, 2 స్పూన్స్ యూజ్ చేయాలి, డిప్ చేయాలి. సరే అంటిందా చట్నీ? నా డౌట్ అంటలే, తింటుంది. కెమెరా కోసం చెప్తున్నా, నిజం చెప్తున్నా. జ్యూస్ వచ్చేసింది గ్యాప్లో. సో గ్యాప్లో ఇదేంది, ఇది లస్సీ. తాటి ముంజలు రోజ్ మిల్క్. ఐ థాట్ ఇట్స్ లస్సీ గ్యాస్. మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? తాటి ముంజలతో చేసిన రోజ్ మిల్క్ అంట. బాగుందా ఇడ్లీ? నైస్. ఇప్పుడు ఇది తాగు. మళ్ళీ రివ్యూ చేయాలిగా, చేస్తున్నారు. తాటి ముంజతో చేసిన రోజ్ మిల్క్ తాగుతుంది. ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా? కామెంట్స్లో చెప్పండి. వస్తుంది తాటి ముంజలు వస్తలే, వాటి పీసెస్ వస్తున్నాయంట. అంటే ఏసీర్ అయితే వేయలే అనుకున్నా. ఇడ్లీ తింటున్నాం, కాస్ట్లీ ఇడ్లీ, పిస్తాషో పొడి ఇడ్లీ. బాగున్నాయి, సాఫ్ట్ ఉన్నాయి. కొంచెం నెయ్యి ఓవర్ పవర్ చేస్తుంది, బట్ గుడ్. నార్మల్ ఇడ్లీ లాగానే ఉంది, దానికి అంత పాష్ చెప్పి పిస్తాషో. బట్ నిజంగా పిస్తాషో పొడి బాగున్నాయి, బట్ బాగున్నాయి. దే ఆర్ గుడ్. లైఫ్ అంతా
చూసిన దీనికి వచ్చేసేది ఏంటది మోసంబి అమెరికానో. మోసంబి అమెరికానో. ఇటు ఎవరు చూస్తారు? మోసంబి అమెరికానో జ్యూస్ గాయస్ ఎలా ఉంటుందో తెలీదు. తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తున్నానో సినిమాకి వెళ్తున్నానో కూడా తెలీదు. నెక్స్ట్ సినిమాకి ప్లాన్ ఉంది. దీని తర్వాత ఏమైతే చూడండి. ఓవర్ పవర్ ఉంది. అమెరికాను ఎట్లయినా ఆబ్వియస్గా పవర్ ఉంటుంది. బట్ జ్యూస్ కన్నా మోసంబి జ్యూస్ కన్నా అమెరికాను బిటర్ బిట్ ఏమంటారు కడవ. సో మిక్స్ చేయాలి, బాగా మిక్స్ చేసి తాగాలి. లేకుంటే మొత్తం అమెరికాను వస్తుంది. బట్ ట్రై చేయొచ్చు, ఎప్పుడైనా ట్రై చేయండి. మోసంబిలో అమెరికాను ఎప్పుడైనా తాగారా? ఇక్కడనే ఉంది ఆ వింత. ఆ వింతని మీరు వచ్చి ట్రై చేయండి. ఎక్కడ? కాఫీ సంఘం. కాఫీ సంఘంలో అన్ని సంఘాలను కలిపేస్తున్నారు. సో గైస్ మా ఇంకో డిష్ వచ్చేసింది. ఏంటిది? పేరు మర్చిపోయినా. అట్లుంటుంది మనతోనే. మన నార్మల్ పేర్లు అంటే గుర్తుపెట్టుకుంటారు. ఈమె కూడా మర్చిపోయింది, చదువు అని చెప్తుంది. ఏంటది? క్రోనట్ విత్ బంగిమపల్లి ఆమ్రస్ అంట. ఏమో పేరు పెట్టారు గాయస్. గాయస్ ఇప్పుడు నేను తింటుంది ఏంది? బంగిమపల్లి అనేమో ఉంది, అది మాత్రం తెలుసు నాకు. క్రోనట్ విత్ బంగిమపల్లి ఆమ్రస్. ఇవి క్రోనట్స్. బంగిమపల్లి ఎటు పోయిందో తెలియదు. ఆమ్రస్ ఉంది. సో ఇవే ఆమ్రస్లో ముంచుకొని తినాలంట గాయస్. నాకు అర్థం కాదు ఏంటంటే హైదరాబాద్లో మ్యాంగోలు ఈడగొన్న స్వీటే ఉంటలేవు, అన్నీ కచ్చివే. వీళ్ళు మాత్రం ఏడికెళ్ళి స్వీట్గా తెస్తారని డౌట్ నాకు. మ్యాంగోలు బయట ఏడవన్న ఖర్చుగా ఉన్నాయి కదా, తీయ తీయ తెలుసరికి బాగుంది అనిపిస్తుంది. కానీ బాగుంది. మొత్తం చేస్తారు, గుంజుకుంటారు. గుంజుకుంటుంది తిననిసాలు. గాయస్ మా సలాడ్ కూడా వచ్చేసింది. ఎప్పుడు జీవితంలో తినలేదు సలాడ్, కానీ ఇక్కడ ఆర్డర్ చేసుకొని మరి తింటున్నాం. ఎందుకంటే దీంట్లో మ్యాంగో ఉంది. ఎందుకంటే దీంట్లో మ్యాంగో ఉంది. ఐస్ యాపిల్ కూడా. అది ఐస్ యాపిల్. ఐస్ యాపిల్ కనిపిస్తుంది, మ్యాంగో ఏడు ఉందో నాకు తెలియదు భయ. అందరికి లెట్స్ తినేద్దాం. సో గాయస్ ఇది ఇప్పుడు ఏంటంటే రా మ్యాంగో. ఏంటిది? రా మ్యాంగో ఐస్ యాపిల్. ఓకే, రా మ్యాంగో ఐస్ యాపిల్ సాలడ్. మీ జీవితంలో ఎప్పుడైనా సాలడ్ అన్న తిన్నారా? నేను ఇప్పుడు పైసలు పెట్టి మరి తిన్నాను, ఎందుకంటే దీంట్లో మ్యాంగో ఉందన్న. వెతుకుతున్న మ్యాంగోని నాకైతే కనిపిస్తలేదు. బట్ ఐస్ యాపిల్ అయితే బట్ ఫైన్, చూద్దాం. ఓకే, ఏదైతే జై శ్రీరామ్ అనుకొని తినేసేయాలి, ఏం కావద్దు. ఇప్పటికీ మ్యాంగో ఏడు ఉందో వెతుకుతున్నా. ఆ మ్యాంగో కూడా కనిపిస్తలేదు. రా మ్యాంగో అంటే అదే కదా. ఓకే, దిస్ వైట్ వైట్ అదేనా? క్యారెట్ ఉంది ఇలా. రా మ్యాంగో టేస్ట్ అయితే బాగానే ఉంది, హెల్దీ. జిమ్ చేసేటోళ్ళు తినచ్చు. గుడ్. రమ్య టేస్ట్ చేసి చెప్తుంది.
మ్యాంగోతో హ్యాపీగా ఉన్నాను. జీవితంలో నేను చాలా తిన్నదే లేదు. ఎప్పుడా కీరా క్యారెట్ ఏం తింటారు, ఇది తినండి. పైసలు కూడా ఉందండి. బాగుంది. ఏంటి సో అవుట్ ఆఫ్ 10? తిన్నట్టు కూడా ఉంది. ఇంకా సాలెడ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి 7. 7. నేను కూడా 7 or 8 అంతే. ఇంకా సాలెడ్ అంటేనే మంచిగా అనుకుంటాం మనం. హెల్దీ ఎప్పుడు పోతాయి మన కడుపులో, మనకి ఎప్పుడు కీన్స్మార్ నల్లి బొక్క చూస్తే హుషారు, ఏం తింటావులే ఉప్పు లేని పప్పు సారు. చూడండి గాయస్, నా ఫోన్ నన్ను గుర్తుపట్టలేదు, గుడ్డు చేయించుకున్నారా చూడండి. చూడండి గాయస్, బస్ ప్రైస్ మళ్ళీ లాక్ చేద్దాం. నేనే రా నాయనా, ఎవరి ఫోన్ బయటకి నుంచి లేపుకొని వచ్చినాడు గాయస్. ఈయన ఫోన్ కాదు ఇది. నాదే ఫోన్, నాదే. ఇప్పుడు దాకా ఓపెన్ అయినావు, మర్చిపోయినట్టున్నావు. కమాన్, నేనే రా బాబు. చూడు, కళ్ళు చూడు, ముక్కు చూడు, నేనే. ఓపెన్ భయా, ఓపెన్ కా భయా, ఓపెన్ అవుతలేదు, పాస్వర్డ్ కొట్టాలి. చూడండి గాయస్, ఇట్లా ప్రైస్ ఉంది నా ఫోన్. మళ్ళీ పెడదాం, మళ్ళీ పెడదాం. ఓపెన్ సార్, ఓపెన్ అవ్వండి. ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి, మళ్ళీ ఓపెన్ అవుతుంది. అరే ఒకసారి ఓపెన్, ఇంకోసారి ఓపెన్ ఓపెన్ అయింది. అందరిని పాస్వర్డ్ చూసేస్తారు. వచ్చిన ఇంత పాస్వర్డ్ ఎందుకు జూమ్ చేసినావు? నేను మార్చేస్తాను. నేను కూడా ఉన్నా. కమాన్, గెలవాలి. గుద్దేసిన పోయింది. నేను ఒప్పుకోను. నేను అయినా కూడా వస్తలేనా? లాస్ట్ అంటాను, పేరు కనిపిస్తున్నాను. ఇట్లా కింది. లాస్ట్ మళ్ళా ఈసారి గెలవాలి ఫ్రెండ్స్, ఏదైనా చేసి. నువ్వెట్లా ముంగడు ఉరుకుతున్నావు? నేను వెనకాల ఉరుకుతున్నావు. ఆ క్యాబ్ కూర కానీ నేనే సెకండ్ నువ్వు కొట్టాడు. ఏంటది అలా యాక్షన్ చేస్తారు? అయ్యో లేదు. గెలిచినామని చెప్తారు. మేము ఫస్ట్ ముగ్గురు వరకు మళ్ళీ వస్తారా ఈసారి? సరే, నేను మాత్రం పోతలే. ఇది వాసన ఈసారి నేను ఉరుకుతున్నాను. ఈడ కూడా ఉరుకుతున్నాడు, సుశీల్ అంట. ఇప్పుడు వేరే సుశీల్ అని అంత స్పీడ్గా ఎట్లా పోయినాడు? 1 సెకండ్ ముందు పోయినాడు. ఎట్లా పోయినాడు? ఏదో లాజిక్ ఉంది, లాజిక్ ట్రాక్ చేయాలి. ఏం లాజిక్ లేదు. కావాలని నన్ను ప్రతిసారి ఓడి ఫస్ట్ ముందు జరిగాల. చేతి జరుపు, కొంచెం చేతి జరపమ్మా. నేను రాలేదు అయినా కూడా. ఎవరి దాంట్లో వాళ్ళు ఫస్ట్ చూపించదు, నా దాంట్లో నన్ను చూపించలేదు. దాన్ని వచ్చినావుగా 2-3 సార్లు నేనే తెప్పించిన. వేస్ట్ ఏమి అడద్దు మనం. ఓడిపోతే అందరు ఇట్లనే మాట్లాడతారు. చలో ఒకటి ఇది ఫ్రెంచ్ టోస్ట్ ఆర్డర్ చేసినాం లాస్ట్ ఫైనల్గా. అన్ని ఐటమ్స్ అయిపోయినాక
ఆర్డర్ చేసినాము, కూర్చున్నాము. ఇక వస్తలేడని చెప్పి మేము స్నాప్స్ దిగుకుంటా, వీడియోస్ తీసుకుంటా చిల్ అవుతున్నాం. కొంతసేపు 10 minutes అయిపోయింది, 15 minutes అయిపోయింది, 25 minutes అవుతుంది. ఇంకా వస్తలేడు అని చెప్పి వాళ్ళ దగ్గర పోయి అడిగితే, మీరు ఏం ఆర్డర్ చేస్తుంది, ఇది ఏం ఆర్డర్ ఇంకా మేము తీసుకోలేము అంటున్నాడు. నాస్టిక్ ఫెలో వాడు. పోయి అడగాలి, కనీసం వచ్చి 20 minutes అవుతుంది. సరే ఇంకేమైనా ఆర్డర్ చేస్తారు ఆ బిల్లా నన్ను కూడా అంటలేరు ఎవ్వడు. వరెస్ట్ ఎక్స్పీరియన్స్. మేము బిల్లు కట్టకుండా స్కామ్ అయిపోయినా కూడా ఎవడు దేకేటట్టు లేడాడా. బట్ మేము నిజాయితీ పరులం, వీఆర్ ఇండియన్స్. సో బిల్ పే చేసి వచ్చినాం. 1-2 తిట్టి అట్లెట్లు వదిలేస్తారు, కస్టమర్స్ని దేకకుండా ఎందుకుంటారు మీరు. వరెస్ట్ సర్వింగ్ ఎక్స్పీరియన్స్ ఇది, చాలా వరెస్ట్ ఉండే. ప్రాజెక్ట్ హైలీ మేరీ ఎట్ AAA కోకాపేట్ డాలీ విజన్ ఎక్స్పీరియన్స్ తీసుకుందామని. లైక్ మేము ఎప్పుడు వెళ్ళినా AAA అమీర్పేట్లో వెళ్తాం. మాకు ఆ థియేటర్ మాకు చాలా ఇష్టం, బాగుంటుంది దాని ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇప్పుడు కోకాపేట్కి కూడా చూద్దాం, లెట్స్ ట్రై అని కోకాపేట్కి వెళ్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. స్టే ట్యూన్. వచ్చేసాం guys, అల్లు సినిమాస్. Whoa, it's nice. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది చాలిబెర్రీ. బ్రేక్లోనా ఇంతకుముందు తినే అన్ని కడుపులు పట్టలేవు. ఇప్పుడు సినిమా అంటే సినిమా ఇది ఎప్పుడో రిలీజ్ అయ్యింది guys. వచ్చి ఒక 1 month అవుతుంది అనుకుంటా. మేము వెళ్తున్న సినిమా బాగుంది కదా. ప్రాజెక్ట్ మేరీ. నాకు వెళ్ళిపోయి ఎంత చూస్తే నాకు ఏం మాల్ గుర్తొస్తుంది. నీకేమనిపిస్తుంది? ఇన్సైడ్ సెటప్ అంతా కాపీ కొట్టాడు. కాపీ కొట్టి మరీ కాపీ. అల్లు అర్జున్, మహేష్ బాబు గారిది కాపీ కొట్టాడు. ఏం మాల్ సినిమాస్ అంబియన్స్ అంతా అయితే నాకు అదే అనిపిస్తుంది. లోపల రాగానే ఎంబీలకి ఎందుకు వచ్చినా అనిపించింది. ఆ ఎంట్రన్స్ ఒకటి వదిలేసి తప్పే. ఇట్లా ఈ బ్లాక్ కలర్ది కూడా ఉంది అనుకుంటా కదా. అదే అందుకే అంటున్నా. ఎందుకంటే ఆ ఎంట్రన్స్లో రెడ్ కార్పెట్ ఒక్కటి వదిలేసి మిగతా అంతా సేమ్. చూడండి గాయస్, రెక్లైనర్ సీట్స్కి మాత్రం సపరేట్గా కిందికి వెళ్ళి పైకి రెక్లైనర్స్కి సపరేట్ ఎంట్రీ పెట్టారు. ఇలా ఉండాలి, ఫీల్ ప్రీమియం ఫీల్ ఉండాలి. వీళ్ళందరూ ఎవరు? డైరెక్టర్ల ఫోటో. డైరెక్టర్లలో చైనా డైరెక్టరే కదా. చూడు ఎవరున్నారు, సందీప్ రెడ్డి, బంగా, రాజమౌళి, ప్రశాంత్ నీళ్ళు ఉన్నాడు. తెలుగు డైరెక్టర్ లేదు, ఇంకెవరు లేరా? మధ్యలో 2 ఉన్నారు.
ఇక్కడ థియేటర్ నుంచి ఇలా బయటికి వచ్చినాము అంతే అయిపోయింది. సీదా బయటికి వెళ్ళగొట్టిరు. లైక్ ఇది థియేటర్ నుంచి బయటికి ఫస్ట్ టైం మంచిగా ఊరంతా తిప్పకుండా తొందరగా బయటికి వెళ్ళగొట్టి క్రేజీ. బాగుంది బాగుంది. బాగుందయ్యా. ఇలా ఉండాలి థియేటర్. చూసిరా దెంగేరు అన్నాడు. బండ్ల సీదా బండ్ల దగ్గరకు వచ్చాం. ఎక్కువ తిప్పాలి బండ్ల దగ్గర కూడా. నీ బండి తీసుకో వెళ్ళిపో, నాకు ఎక్కువ పర్సన్ పెట్టప్పుడు. ఏంటది అల్లు అర్జున్ స్టైల్ క్యాపా. ఎక్కువ పర్సన్ అయిపోయి